వెజ్ బిర్యానీ వీడియో చేసినప్పుడు దాని కింద ఒక కామెంట్ అయితే వచ్చింది, మీరు 2 గ్లాసులు తీసుకుంటున్నారు కదా, మీకు మీ హస్బెండ్కి సరిపోతాయా అని. చెప్తాను, మా ఇద్దరికి కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే పన్నీర్ బిర్యానీ చేసుకుంటే పన్నీర్ ఉంటుంది, సోయా బిర్యానీ చేసుకుంటే సోయా ఉంటుంది, ఇంకా వెజిటేబుల్ పులావ్ ఆర్ బిర్యానీ చేసుకుంటే ఆ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ స్టఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు అంత రైస్ సరిపోతుంది. చెప్పాలంటే కంప్లీట్గా పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ రోజు లంచ్కి అయితే సోయా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. సో డైరెక్ట్ నేనైతే యూట్యూబ్లోకి పోయి సెర్చ్ చేసిన క్విక్ అండ్ ఈజీగా సోయా బిర్యానీ అయిపోయే రెసిపీస్ ఏవైనా ఉన్నాయా అని. నాకైతే అది ప్రాపర్ రిజల్ట్ ఇచ్చింది. సో అదే ఇప్పుడు చేస్తున్నా. కరెక్ట్గా 30 minutesలో మొత్తం అయిపోయింది. అంటే కట్ చేసుకోవడం, మళ్ళీ యాడ్ చేయడం అంతా కూడా. నేను యూజువల్గా ఏ బిర్యానీలోకైనా 70% గీ వేస్తే 30% ఆయిల్ వేస్తాను. ఎందుకంటే కారం అటు ఇటు ఉన్న గీ బ్యాలెన్స్ చేసేస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందని నా ఫీలింగ్. అంతే, ఇంకేం లేదు. చూసినారా, చాలా ఎమ్మీగా వచ్చింది కదా. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైంది. నేను ఎప్పుడు అనుకున్న దానికంటే కూడా బాగా వస్తుంది ఇట్లాంటి బిర్యానీలు చేస్తే. సో ఈ రోజు కూడా అట్లానే వచ్చింది. సో ఇంకా మా హస్బెండ్ కి కొంచెం ఫేస్ మొత్తం టాన్ అయిపోయింటే ఇంకా డీటాన్ ప్యాక్ వేయమంటే నేను అక్కడ వేస్తూ నిన్న. యూజువల్ గా మేము 2 months once అట్లా వేసుకుంటాం, ఫ్రీక్వెంట్ గా అయితే ఏం వేసుకోము. ఇంకా ఈవినింగ్ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం. చాలా రోజులు అయింది కదా అనేసి ఇంకా అక్కడ మంచిగా ప్రసాదం కూడా తీసుకొని తిన్నాం.